మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనందరికీ ఉండే ఫస్ట్ థాట్ వెయిట్ ఎలా తగ్గాలి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన కన్ఫ్యూజన్. ఎలా తగ్గాలి, ఏ డైట్ ఫాలో అవ్వాలి? కీటో డైట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, జిఎం డైట్, లిక్విడ్ డైట్ అండ్ నో షుగర్ డైట్. ఇన్ని డైట్స్లో ఏం డైట్ ఫాలో అవ్వాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? టుడే లెట్స్ బ్రేక్ డౌన్ ది ట్రూత్ బిట్వీన్ ద మోస్ట్ హైప్ డైట్స్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డైటీషియన్ సుప్రియ. ఏ డైట్ అయినా కూడా ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ లేకుండా వర్క్ అవ్వదు. సో మీ బాడీ టైప్కి తగ్గట్టు ఒక కస్టమైజ్డ్ డైట్ అండ్ వర్కౌట్ ప్లాన్ మేము మీకు షేర్ చేస్తాం. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఫామ్ని ఫిల్ చేయండి. విల్ గెట్ బ్యాక్ టు యూ. ఫస్ట్, కీటో డైట్. కీటో డైట్ అనేది లో కార్బ్ అండ్ హై ఫ్యాట్ డైట్. దీంట్లో ఓన్లీ ఫ్యాట్స్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మన బాడీ అనేది కీటోసిస్ స్టేజ్లోకి ఎంటర్ అయ్యి మన బాడీలో ఉన్న ఫ్యాట్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకొని యూటిలైజ్ చేస్తుంది. సో ఇలా ఫాలో అవటం వల్ల మన బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ ఆల్సో మనం లీన్గా కనిపిస్తాం. అండ్ పీసీఓఎస్ అండ్ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కీటో డైట్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఆల్సో ఇది ఫాలో అవుతున్నప్పుడు మనకి ఇన్స్టెంట్ రిజల్ట్స్ అండ్ క్విక్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. బట్ వాట్ ఇన్ లాంగ్ రన్లో మనం కీటో డైట్ని ఫాలో అవటం వల్ల కీటో ఫ్లూ, హెడేక్, ఇరిటేషన్ అండ్ ఆల్సో రోజు అవే హై ఫ్యాట్ ఫుడ్స్ తినాలి అంటే మనకు కూడా కొంచెం బోరింగ్గానే ఉంటుంది. సో కీటో డైట్ అనేది అన్ని బాడీ టైప్స్కి సూట్ అవ్వదు. సెకండ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. టైంని క్యాలిక్యులేట్ చేస్తూ వెయిట్ని కంట్రోల్ చేయడం. అంటే 16 hours ఆఫ్ ఫాస్టింగ్తో 8 hours మాత్రమే మనం ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తాం. ఇక్కడ 16 hours ఆఫ్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి యూటిలైజ్ చేసుకుంటుంది మన బాడీ. బట్ ఈ 8 hours మనం ఏం తీసుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. దిస్ మైట్ బి క్వైట్ స్కేరీ బట్ ట్రస్ట్ మీ, ఇట్ రియలీ వర్క్స్ ఫర్ వెయిట్ లాస్. కానీ అన్నిటికీ అడ్వాంటేజెస్ ఉన్నట్టు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అడ్వాంటేజెస్ లైక్ ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో అండ్ మనకి ఎటువంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. బట్ వాట్ అబౌట్ ది డిసడ్వాంటేజెస్? ఇది లాంగ్ రన్లో మనం ఫాలో అవటం వల్ల సస్టైన్ అవ్వలేము అండ్ మన బాడీకి కావాల్సిన అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, వైటమిన్స్ అనేవి కూడా ఉండవు. ఆల్సో 16 hours ఫాస్టింగ్ చేసిన తర్వాత వి మైట్ లీడ్ టు క్రేవింగ్స్ అండ్ రిమైనింగ్ 8 hours ఇష్టం వచ్చింది తిన్నప్పుడు కూడా మనకి ఎటువంటి యూజ్ అనేది ఉండదు. సో దిస్ ఈవెన్చువలీ లీడ్స్ టు హై క్రేవింగ్స్ అండ్ ఆల్సో హెడేక్. థర్డ్, General Motors diet, GM diet, also known as weight loss in 7 days. 7 daysలోనే వెయిట్ లాస్ అయ్యే డైట్. Day 1, కన్జ్యూమింగ్ ఓన్లీ ఫ్రూట్స్. ఓన్లీ ఫ్రూట్స్లో అందులోనూ మేజర్గా ఆరెంజెస్, యాపిల్స్ అండ్ పొమోగ్రనేట్. Day 2, ఓన్లీ కన్సంప్షన్ ఆఫ్ వెజిటబుల్స్, మెయిన్లీ క్యారెట్, టొమాటోస్ అండ్ కీరా. Day 3, ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఇలానే Day 4 నుంచి Day 7, 1 day ఇంక్లూడ్ ప్రోటీన్ అండ్ ఇంకొక రోజు కార్బోహైడ్రేట్స్. కానీ ఇలా లిమిటెడ్గా తీసుకోవడం వల్ల మన బాడీలో ప్రోటీన్ అండ్ ఎనర్జీ ఈ రెండు కూడా లోగానే ఉంటాయి. వినడానికి చాలా ఈజీగా అనిపించవచ్చు కానీ ఫాలో అవ్వడం చాలా కష్టం. అండ్ ఇది మీకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ని ఇస్తుంది అండ్ వెయిట్లో కూడా చాలా చేంజెస్ని తీసుకొస్తుంది. బట్ దీనికి మీరు సస్టైన్ అవ్వలేరు. ఇన్ లాంగ్ రన్ జిఎం డైట్ ఫాలో అవుతున్నప్పుడు ప్రోటీన్ అనేది అసలు మీ ఫుడ్లోనే లేకపోవడం వల్ల బాడీలో మజిల్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అండ్ బాడీ ఫంక్షనింగ్ అండ్ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది. 4, లిక్విడ్ డైట్. జ్యూసెస్, స్మూదీస్ అండ్ సూప్స్ ఇవి కన్స్యూమ్ చేయడం వల్ల వెయిట్ అయితే ఖచ్చితంగా డ్రాప్ అవుతుంది అండ్ మన స్టమక్ కూడా ష్రింక్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ది హైడ్రేషన్, డీటాక్సిఫైస్ అవర్ బాడీ, ఈజీ ఆన్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది ఉంటుంది. అండ్ ఇన్ లాంగ్ రన్ ఎక్కువ మనం లిక్విడ్ డైట్ మీద బేస్ అయినప్పుడు మన బాడీలో చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్లీ మజిల్ లాస్. సూప్స్, జ్యూసెస్ అండ్ స్మూదీస్లో ప్రోటీన్ అనేది లేకపోవడం వల్ల మనకి మజిల్ లాస్ అనేది చాలా ఉంటుంది. అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ లైక్ బ్లోటింగ్, కాన్స్టిపేషన్ అండ్ గ్యాస్ ఫార్మేషన్ కూడా ఉంటుంది యాజ్ దీస్ ఆర్ ఓన్లీ రిచ్ ఇన్ ఫైబర్. అండ్ ఎక్కువ నీరసంగా అనిపిస్తూ ఫెటిక్గా ఉంటుంది బికాస్ వీ ల్యాక్ ఎనర్జీ ఫ్రమ్ దీస్ జ్యూసెస్ అండ్ స్మూదీస్. 5th, నో షుగర్ డైట్. నో కేక్స్, నో స్వీట్స్ అండ్ నో షుగరీ బెవరేజెస్. వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా డెఫినెట్లీ వీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్. బట్ ఇన్ రియాలిటీ దిస్ నో షుగర్ డైట్ ఇస్ ద హెల్దియెస్ట్ లైఫ్ స్టైల్ స్విచ్. ఎందుకంటే దీస్ షుగర్స్ ఆర్ ద సైలెంట్ కిల్లర్స్ ఆఫ్ అవర్ హెల్త్. ఒబేసిటీ, డయాబెటీస్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్కి సింగిల్ రూట్ కాజ్ consumption of high sugars. But never confuse your natural sugars with these kind of artificial sugars. No sugar diet ke ఎన్ని advantages అయితే ఉన్నాయో we also have few disadvantages like low energy. కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ని ఇంకా న్యాచురల్ షుగర్స్ని అవాయిడ్ చేయడం వల్ల మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా తగ్గుతాయి. ఆల్సో వెన్ ఇట్ కమ్స్ టు క్రేవింగ్స్, నో షుగర్ డైట్లో ఉన్నప్పుడు షుగర్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలంటూ వన్స్ వీ స్టాప్ దట్ హై క్రేవింగ్స్ వల్ల హై షుగరీ ఫుడ్స్ని కన్స్యూమ్ చేస్తాం విచ్ ఈవెన్చువల్లీ లీడ్స్ టు
ఫ్యాట్ స్టోరేజ్ అండ్ ఆల్సో దీనివల్ల కాన్స్టిపేషన్, ఇరిటబిలిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఈ మధ్య మనం చూస్తున్నట్టు జీరో యాడెడ్ షుగర్స్ అండ్ షుగర్ ఫ్రీ ప్రొడక్ట్స్లో ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ని యూజ్ చేయడం వల్ల మనకి బ్లోటింగ్, గ్యాస్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో ఫైనలీ దిస్ నో వన్ సైజ్ ఫిట్ ఫర్ ఎవ్రీబడి. ఎప్పుడు కూడా మీ బాడీ టైప్కి తగ్గట్టు, మీ లైఫ్ స్టైల్కి సూట్ అయ్యేటట్టు మీరు డైట్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మీరు ఒకవేళ హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ సస్టైనబుల్ అండ్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ వాట్ యూ రిక్వైర్. సో ఆల్వేస్ స్టే స్మార్ట్ అండ్ ఫిట్ with fitiq.smartlyfit. For more informative videos, do like, share and subscribe to fitiq.smartlyfit.